బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. ఇటీవల హత్య కేసును ఛేదించిన స్టువర్ట్పురం ఎస్ఐ వెంకటేశ్వరరావు. ఆస్తి వివాదం, యువకుడి హత్య కేసులో కీలక నిందితుడి అరెస్ట్. ఆస్తి వివాదం, ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకున్న స్టువర్ట్పురం హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు దేవరకొండ కిషోర్ అలియాస్ వడివేలును అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ సైలెన్సర్ గొట్టాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు దేవర కృష్ణ అలియాస్ అబ్బన్న కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ చంద్రమౌళి తెలిపారు. ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల ఈ కరెంతుల జేస్దాస్ అలియాస్ సన్ ఆఫ్ రాంబాబు అనే వ్యక్తి ఒక గాయం వలన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. లేటర్ ఆన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 11th తెల్లవారుజామున చనిపోయారు. దాని మీద కరెద్దుల మణెమ్మ అనే ఆవిడ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మేరకు మన మెదుడుపల్లి ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశారు. మర్డర్ కేసు కింద. ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే, ఈ మణెమ్మ అక్క అయినంటే ఎస్తేరమ్మకు సుమారు 5 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని తన తమ్ముడు కుమారుడు అప్పన్న అనే అతనికి కొంత, తర్వాత మృతుడైన జేసుదాస్కి ఒక హాఫ్ అన్ ఏకర్ ఇవ్వమని చెప్పింది. తర్వాత కాలక్రమంలో చనిపోతే ఈ అబ్బన్న అనే అతను ఈ జేసుదాస్కి ఇవ్వాల్సినటువంటి హాఫ్ ఏకర్ ల్యాండ్ ఇవ్వకుండా మొత్తం తనే అనుభవిస్తున్నాడు. దాని మీద ఎన్నిసార్లు జేసుదాస్ అడిగినా సరే ఇతను ఇవ్వకుండా ప్రొలాంగ్ చేస్తున్నాడు. గతంలో కూడా చాలా పర్యాయాలు ఈ మృతుడు అబ్బన్నని అడగటము, దాని మీద అతను నిన్ను ఇంకోసారి కానీ నా ఈ ల్యాండ్ గురించి కానీ వస్తే నిన్ను లేకుండా చేస్తానని థ్రెట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 9వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇతను వాళ్ళ బంధువులైనటువంటి దేవరకృష్ణ కోళ్ల ఫామ్ దగ్గర ఉన్న సమయంలో మృతుడు అక్కడ పోయి అబ్బన్నని మళ్ళీ ఆ ల్యాండ్ విషయము అడగటం జరిగింది. ఆ సమయంలో అబ్బన్న దాని దగ్గరే పనిచేస్తున్నటువంటి ఈ దేవరకొండ అలియాస్ కిషోర్ అలియాస్ వడివేలు అనే అతన్ని వీడిని లేకుండా చేసి ఏదైనా విషయం ఉంటే నేను చూసుకుంటానని ప్రోత్సహించాడు. అతను ఇచ్చిన ప్రోత్సాహం మీదకు ఈ కిషోర్ వడివేలు అనే అతను ఆ పక్కనటువంటి సైలెన్సర్ గొట్టం తీసుకొని, ట్రాక్టర్ సైలెన్సర్ గొట్టం తీసుకొని ఈ మృతుడైనటువంటి జేసుదాస్ను తల మీద పట్టడం వల్ల అతను బ్లీడింగ్ ఇంజరీస్తో పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తుంటే కూడా అక్కడ కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయకుండా అబ్బాయిని ప్రోత్సహించి అక్కడి నుంచి బయటికి పంపించేయడం జరిగింది. అందుకే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కేసు రిపోర్ట్ కాలేదు. తర్వాత ఇతను చనిపోయిన తర్వాత ఖరీదులు మణించిన రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న సాయంత్రం 4 గంటలకి సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద